జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఓ హనుమా, పూర్వము ఒకసారి అరణ్యములో తిరుగుతూ ఉంటే చెమటకు నా నుదుట ఉన్నటువంటి తిలకము కారిపోయింది. అప్పుడు రాముడేం చేశాడంటే అక్కడే ఉన్నటువంటి ఒక మణిశిలను తిలకంగా చేసి నా నుదుటి మీద పెట్టడానికి బదులుగా చెక్కిళ్ళ మీద పెట్టాడు. హనుమా, ఆ విషయం కూడా రాముడికి ఆనవాలుగా చెప్పవా అని సీతమ్మ హనుమతో అంటోంది. సీతమ్మ హనుమతో ఈ రకంగా అంటుంది, హనుమా, రామునితో నేను ఇలా అన్నానని చెప్పు. రామా, నువ్వు బలపరాక్రమాలలో వరుణ దేవేంద్రులతో సమానమైనటువంటి వాడివి. మరి అంత గొప్పవాడివి కథం సీతాం హృతాం సమనుమన్యసే, నీ భార్యను సీతను రావణాసురుడు అపహరించడాన్ని ఎట్లా సహిస్తున్నావు రామా? హో రామా, ఈ దివ్యమైనటువంటి చూడామణిని ఇంతకాలము భద్రంగా కాపాడుకుంటూ ఉన్నాను రామా. దానిని నేను చూసినప్పుడల్లా నాకు ఊరట కలుగుతూ ఉండేది. ఆ చూడామణిని నేను చూసినప్పుడల్లా నిన్ను చూసినంత సంతోషంగా ఉంటూ ఉండేది. ఇప్పుడు ఆ చూడామణిని కూడా ఇదిగో ఈ హనుమతో ఇచ్చి నీకు పంపిస్తున్నాను. ఇక చూడామణి కూడా లేకపోతే అతఃపరం న శక్ష్యామి జీవితం, ఇక నేను ఎక్కువ కాలము జీవించలేను. ఓ రామా, భయంకరమైనటువంటి రాక్షసుడు నన్ను పెడుతున్నటువంటి బాధలు ఇంత అంతా కాదు రామా. వాడు మాట్లాడేటటువంటి మాటలు, రావణాసురుడు మాట్లాడేటటువంటి మాటలు నా గుండెల్లో ములుకుల్లాగా కుచ్చుకుంటున్నాయి రామా. ఓ రామా, ఇవన్నీ నీకోసమని సహిస్తున్నాను రామా. అంతేకాకుండా హనుమ ఇక్కడికి రాగానే ఏమని చెప్పాడు నాకు? నువ్వు కూడా దుఃఖిస్తున్నావని చెప్పాడు. ఎప్పుడైతే హనుమ నువ్వు కూడా దుఃఖిస్తున్నావు అని చెప్పాడో ఇక అప్పటి నుండి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేకపోతున్నాను రామా. రామా, ఈ రాక్షసుడు అతి భయంకరుడు, రావణాసురుడు. ఈ రావణాసురుడు నన్ను చాలా అసహ్యంగా చూస్తున్నాడు రామా. ఇంతటి దుస్థితిని తట్టుకుంటూ కూడా ధారయిష్యామి మాసంతు జీవితం, ఒక్క నెల మాత్రము నీకోసం ఒక్క నెల మాత్రం జీవించగలను రామా. ఇకపైన ఊర్ధ్వం మాసాన్న జీవిష్యే, ఇకపైన నేను బ్రతకలేను రామా. ఇకపైన నేను జీవించి ఉండలేను రామా అంటూ సీతమ్మ రామునికి హనుమ ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తూ ఉంది. సీతమ్మ కళ్ళ నిండా నీళ్లు నింపుకొని దయనీయంగా హనుమతో మాట్లాడగానే హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు, హో సీతమ్మ, రాముడు కూడా నీ ఎడబాటు సహించలేకపోతున్నాడు తల్లి. ఏ పనిని చేయడానికి ఉత్సాహాన్ని చూపించటం లేదు రామచంద్రుడు. అమ్మా, సత్యేనా తే శపే, ఒట్టు పెట్టుకొని మరీ చెబుతున్నాను తల్లి, రాముడు నీ కోసము దుఃఖిస్తూనే ఉన్నాడు. రాముణ్ణి చూసి లక్ష్మణుడు కూడా దుఃఖిస్తూనే ఉన్నాడు. హో సీతాదేవి, కథంచిత్ భవతి దృష్టా, ఎంతో ప్రయత్నము చేస్తే నువ్వు నాకు కనిపించావు ఇంతకాలానికి. సీతమ్మ, ఇక నా కాల పరిశోచితం, ఇప్పుడు నువ్వు దుఃఖించాల్సినటువంటి సమయము కానే కాదు. అమ్మా, వెంటనే నీ దుఃఖాలన్నీ తొలగిపోయేటటువంటి సమయం వచ్చింది తల్లి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.